ఆ డబ్బులు ఇచ్చి మరీ పంపించాడు. నన్ను ఇక్కడ బతకగలుగుతుంది నా బిడ్డ, సమాజంలో ఎలాగైనా లీడ్ చేస్తుంది. అది నేను ప్రూవ్ చేసుకోగలిగా, కానీ ప్రూవ్ చేసుకునేసరికి మా ఫాదర్ నాతో లేకపోవడం చాలా చాలా. మా డాడీ హైదరాబాద్ తీసుకొచ్చి ఫ్లైట్ ఎక్కించి మంచిగా ట్యాంక్ బండి ఇవన్నీ చూపించాను. చనిపోయే ముందు కూడా మా డాడీకి ఏ విషయాన్ని ఎవరికి షేర్ చేస్తున్నా చేసుకోకపోయినా ఈ రోజులలో ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే నాకు తెలిసి 90% నా ఫాదరే నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి. ఎందుకంటే చాలా మంది, నేను ఒక మూవీ మేకప్ ఆర్టిస్ట్ని, బయటకు వెళ్ళి దాంట్లో మేకప్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా మంది అంటారు సినిమా ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఏంటి, నువ్వు ఎందుకు వెళ్తున్నావు, అక్కడ వాళ్ళు ఎలా ఉంటారు. మాది కూడా చాలా చిన్న పల్లెటూరు అండి. ఎందుకు వెళ్తున్నా హైదరాబాద్, 10 మంది ఉంటారు, నువ్వు బ్రతకగలుగుతావారంటే లేదు, నా బిడ్డ ఎక్కడికి పోయినా కూడా తను ఏంటో నాకు తెలుసు, తను బ్రతకగలుగుతుంది అని చెప్పేసి ఇంట్లో నుంచి తన దగ్గర ఉన్న పాప మా డాడీ రోజు కూలి అండి. రోజు మామూలుగా ఏమంటారు సుతార్పనికి వాటికి ఎక్కిపోతే మా డాడీ డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులు ఇచ్చి మరీ పంపించాడు. నన్ను ఇక్కడ బతకగలుగుతుంది నా బిడ్డ, సమాజంలో ఎలాగైనా లీడ్ చేస్తుంది పంపించగలిగాడు. ఈరోజు స్టిల్ మా డాడీ నాతో లేనందుకు చాలా బాధపడుతున్నాను. ఇక్కడికి వచ్చాను, సక్సెస్ఫుల్ ఒక మేకప్ ఆర్టిస్ట్ అయ్యాను. అది నేను ప్రూవ్ చేసుకోగలిగా, కానీ ప్రూవ్ చేసుకునేసరికి మా ఫాదర్ నాతో లేకపోవడం చాలా 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 బాధ. నా ఫాదర్ తోటి నేను బెస్ట్ మెమరీ అంటే నా ఫస్ట్ నేను మేకప్ డబ్బులతో మా డాడీ ఫస్ట్ ఫ్లైట్ ఎక్కించానంటే మా డాడీకి అది నేను బెస్ట్ మెమరీ అనుకుంటాను. ఎందుకంటే ఎప్పుడు పొలంలో ఉండి పొలం పనులు చేసుకుంటూ ఆయన 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు నాకు ఊహ తెలిసిన కానీ ఆ పొలంలో తప్ప ఊర్లో తప్ప బయటకు వచ్చిన ఆయన కాదు. హైదరాబాద్ వచ్చి ఇది అలా ఉంటుంది ఇది అది అని మా డాడీ హైదరాబాద్ తీసుకొచ్చి ఫ్లైట్ ఎక్కించి మంచిగా ట్యాంక్ బండి ఇవన్నీ చూపించాను. చనిపోయే ముందు కూడా మా డాడీకి ఒక బిడ్డ లెక్క, అంటే కొడుకు బదులు బిడ్డ లెక్కనే ఎక్కువ చూస్తున్నాను. కొడుకు లెక్క చాలా వరకు ట్రై చేశాను, కానీ ఆయన ఇంకా నాకు లేరు. దాని గురించి నేను మాట్లాడుకున్న ఎమోషన్ అయిందనుకంటే అదొక స్వీట్ మెమరీ అనుకుంటాను. రెస్పెక్ట్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో మాట్లాడతాం కదండి. ఇప్పుడు మన డెసిషన్ మనమే కరెక్ట్ అనుకోకుండా ఒక సిచ్యువేషన్ లో ఫాదర్ మదర్స్ వాళ్ళ పొజిషన్ లో నిలబడి కూడా వాళ్ళు మనకు మంచిగా చేయాలి. ఇప్పుడు నవమాసాలు మోసి కానీ పెంచిన తర్వాత మనకేదో అయిపోవాలి, మన ఖరాబ్ కావాలనేది ఎవరో చూడరు కదా. మనకి ఏదైనా సరే మంచిగా చెప్పాలనుకుంటారు. ఒక 20 మినిట్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వాళ్ళ సిచ్యువేషన్ లో వాళ్ళ పొజిషన్ లో నిలబడి ఆలోచిస్తే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారని నా అభిప్రాయం. అంటే